స్టార్ట్ కెమెరా. చలో గాయస్, ఐ హోప్ మీరు అందరి కింద టైటిల్ చూసుంటారు, తమ్లైన్ కూడా చూసుంటారు. టేస్ట్ చేద్దాం. మొత్తం ఇంకా 1 year బ్యాక్ తిన్నా, 1 year బ్యాక్ 2 years బ్యాక్ తిన్నా. ఫుడ్ ఈజ్ గుడ్. పెద్ద చెప్పాల్సింది ఏం లేదు, జస్ట్ పోయి విల్ టేక్ ఏ వీడియో. టైమ్ ఈజ్ 1:26 అయింది. మనకు కరెక్ట్గా 40 minutesలో పోవాలి, ఫుడ్ తినాలి, రివ్యూ చూసుకొని 2:20 కల్లా మన ఆఫీస్ రిపోర్ట్ చేయాలి. ఇది నేను ఆఫీస్ బ్రేక్లో చేస్తున్నా. ప్యాషన్ ఈజ్ డిఫరెంట్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ డిఫరెంట్. సో నాకున్న రెస్పాన్సిబిలిటీస్ జాబ్ చేయాలి, సో ఫ్యామిలీ. సో ఇప్పుడు జాబ్ బంద్ చేయలేను. సో అలా చెప్పేసి నా ప్యాషన్ కోసం ఫైనాన్షియల్ స్ట్రగుల్ నాకు లేదు. అందుకని చెప్పేసి ఆ పక్కన జాబు, ఇంకో పక్కన యూట్యూబ్, రెండు హ్యాండిల్ చేసుకుంటున్నా. ఆ పక్కన జాబ్ చేసుకుంటున్నా, ఇంకో పక్కన కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైం. 1:26 అయింది. జల్దీ పోయేసి మనము ఆ వీడియో తీసుకొని, జల్దీ పోవడం అంటే పోయి హడావుడిగా ఖరాబ్ కాకుండా పోయేసి మన కెమెరా సెట్ చేసుకుంటే ఫుడ్ తీసుకొని దాన్ని రివ్యూ తీసుకొని చూద్దాం. అంటే ఇలా ఫుడ్ రివ్యూ చేయడం నాకు ఫస్ట్ టైము. మరి ఎలా వస్తుందో నో ఐడియా, ఇక మీరే చూసి చెప్పాలి. బాగా వచ్చిందంటే కనుక ఇట్స్ ఫైన్, లేకుంటే కనుక విల్ చేంజ్ ఇట్. ఏం ట్రాఫిక్ ఉంటుంది బ్రో ఇటు పక్క కేబీఆర్ పక్కన, మస్తు ట్రాఫిక్ ఉంటుంది అంతా. ఒకసారి నేను నా ఫ్రెండ్ డాక్టర్ ప్రణీత, ఒక అమ్మాయి ఉంటుంది, తను నేను కలిసి తినడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం పేమెంట్ చేసినాం. అంతా ప్రాసెస్ పడింది. సర్లే అమౌంట్ నాకు రిటర్న్ వస్తుందని చెప్పేసి మళ్ళీ చేసిన పేమెంట్. అక్కడ నుంచి అప్పుడు నా ప్రీవియస్ కంపెనీ ఐక్య. సో ఆఫీస్కి వెళ్ళేసి కూర్చున్నాం. జస్ట్ ఇందుకు పేమెంట్ కోసం ఓపెన్ చేస్తే అమ్మకి 2 పేమెంట్స్ అయినాయి. మళ్ళీ ఆమె ఉన్న షాప్ 4 o'clock వాటి వెళ్తే ఆమె అప్పుడు వెళ్ళిపోయిందా అంటే అక్కడ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, ఆంటీ ఇట్లా 2 పేమెంట్ అయిందా అంటే ఆమె చెక్ కూడా చేసుకోలే, పేమెంట్ వేసేసింది నాకు. అదే వేరే వాళ్ళు ఇంకో ఎప్పుడు వేస్తారు పేమెంటు, మేము చెక్ చేసుకుని మీకు చెబుతాము అని 5 అంటారు. అంటే అది కూడా లేదు, ఎమ్మటి పేమెంట్ వేసింది. సో నాకు ఆంటీ నెంబర్ ఉందన్నమాట. పోయినా ఒక 2-3 times తిన్నా. బాగుంటుంది ఫుడ్ దగ్గర. ఆంటీ చాలా టేస్ట్, అప్పట్లో టేస్ట్ ఉండేది. నేను తిన్నప్పుడు వెజ్ మీల్స్ 80, చికెన్ రైస్ అయితే 100 rupees ఉంటుండే. మరి ఇప్పుడు ఎంత ఇంత ప్రైస్? మేబీ పెరిగే ఉండొచ్చు. ప్రైస్ పెరిగినా పర్లేదు, క్వాలిటీ క్వాంటిటీ తగ్గిందేమో చూడాలి పోయి. సో చాలామందికి ఆ టైంలో ఆంటీ బాగా ఫేమస్ అవడము అన్నీ అయినాయి. కనబడి ఎంత బాగుంది వ్యూ అసలుకి. హైటెక్ సిటీ, ఆ కన్స్ట్రక్షన్స్, ఇంకా కడుతున్నారు బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ ఐటీసీ కోహినూర్ ముందా, ఇది ఐటీసీ కోహినూర్. దాని పక్కనే గల్లీ ఉంటుంది మనకి. మేము కేబుల్ బ్రిడ్జ్ దిగినామంటే ఒక లెఫ్ట్ గల్లీ ఒకటి ఉంటుంది, ఇదే గల్లీ. ఈ గల్లీకి వస్తే ఫస్ట్ షాప్ ఆంటీది. మా కార్లు తింటున్నారు ఇంకా. అగ్గో ఇది ఆంటీది. మనము బండిని పెట్టేసి పోయి తిందాం. బగర్ రైస్ అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 3 hours later.
నాకు నచ్చగల చికెన్. చూడ 120 అంట. ఆనియన్స్ ఓకే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో ఫైనల్గా మనకి ఫుడ్ వచ్చింది. ఇది ఫుడ్ మాకు తోసుకుంటున్నారు భయ్యో లోపల. వెనకైతే నించోట్లే, తోసేస్తున్నారు వెనకాల. ఆంటీ 10 days వచ్చిందంట. సో జగన్ ఎగబడుతున్నారు జగన్. మన మాత్రం క్రౌడ్. అమ్మాయిలు కూడా వచ్చారు భయ్య, అమ్మాయిలు అబ్బాయిలు యూత్ అందరూ వచ్చారు. లెట్స్ సీ దిస్ టేస్ట్ దిస్ ఫుడ్. ఎందుకు కొడుతున్నారు అరంకు వచ్చి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అన్నావు ఎట్ట. బాగుంది బ్రో ఫుడ్, నైస్, వర్త్ ఇట్. అంటే ఇది 120 రూపీస్ అనమాట. ప్రైస్ మళ్ళీ వేస్తారు, గ్రేవీ వేస్తారు కావాలంటే కనుక. ఇక్కిలు వస్తున్నాయి. డిక్కీ ఓపెన్ చేసాక ఎక్కిలు వచ్చినాయి. డిక్కీ ఓపెన్ చేసాక ఎక్కిలు అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆటోలో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు తినడానికి. నేను చూడు మహాబాగున్నాయి. వాటర్ తాగి మళ్ళీ బాడీ డిక్కీలో పెట్టి లొకేషన్. అమ్మా ఏమన్నా పోగలమా పోలేమా? సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఫైనల్లీ సెకండ్ టైం కూడా ఫిల్డింగ్ అయింది. పెట్టేస్తాం. మొత్తం ఎండిపోయింది భయ్యా. డ్రమ్ అంతా ఎండిపోయింది. ఇది హ్యాండ్ వాషింగ్ కోసం. క్రౌడ్ ఏం తగ్గలే, సేమ్ క్రౌడ్. నేను తిన్నప్పుడు ఇక్కడ చికెన్ రైసు 100 రూపీస్. సో ఫైనల్గా ఇదబ్బా. ఇప్పుడు హెడ్ కెమెరా నుంచి విల్ మీట్ యూ ఇన్ హెల్మెట్ కెమెరా. ఓకే.
ఇప్పుడు మనము రివ్యూ గురించి ఆలోచించుకుందాం. సో ఈ బ్రో వచ్చేసి చెప్తున్నా ఈ బ్రో మనం డైలీ తింటాడంట ఫుడ్. సో ఫుడ్ 4.5కి ఈరోజు ఈవినింగ్ పెడతా. అప్పుడు రేపేది సి బ్రో అయ్యా. సో క్రౌడ్ ఇంకా తగ్గలే భయ్యా, బగర్ రైస్ అయిపోయింది. కానీ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం ఇంకా కనబడుతుందా మీకు? క్రమణ అని చెప్పేసి ఒక్కసారి బండి అటు ఇటు తిప్పుతున్నా. ఇది కొంచెం తింటున్నారు. వీళ్ళంతా వాళ్ళే బ్రో, అందరూ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని ఆయనక పోలీస్ అన్నాడు. ఆయన మొత్తం ఫొటోస్ కొడుతాడు. నా ముందు చూడ ఏంటంటే దాక్కోవడం కోసం లోనకి వెళ్ళిపోయాడు. సో మ్యాటర్ ఏంటంటే ఫుడ్ నిజంగా బాగుంది. ఇంకేంటంటే టైం వచ్చాకల్లా 126 కదా, 130 అట్లా అయింది. అప్పటికే బగర్ రైస్ అయిపోయింది. బగర్ రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే కనుక 150, నార్మల్ రైస్ విత్ చికెన్ కర్రీ అయితే కనుక 120. సో అది మెయిన్ డిఫరెన్స్. ఇందాక మనం కలిసిన అతను పేరు మనీ అంట. మనం డైలీ తింటాడు ఇక్కడ, డైలీ తింటా అని అంటుండు. ఎంత ఫుడ్ అంటే మనోడు వెజ్ తింటాడంట. సో ఒకవేళ గ్రేవీ కొంచెం ఏమంటే కనుక బోటి గ్రేవో లేకుంటే చికెన్ గ్రేవీ వేస్తారంట. అదొకటి. టేస్ట్ పరంగా ఉంటే అయితే కనుక మనోడు ఇచ్చిన రేటింగ్ 4/5. సో 4 రేటింగ్ ఇచ్చింది మనోడు. అంటే నిజంగా ఫుడ్ బాగుంది, నేను మజా చెప్పట్లే. అండ్ ఇంకోటి ఆంటీ ఈరోజు ఓపెన్ చేసిందంట, సంక్రాంతి ఊరు వెళ్ళిందంటే ఈరోజు వచ్చిందంట, ఫస్ట్ డే అంటే ఈరోజు. సో అక్కడ రైస్ ఏం మిగలేదు, బ్యాక్ ఎండ్ ఇంక వండుతున్నారు. నేను వేతే ఇంకొక ఈ వీడియో కొంచెం మంచి క్లిక్ అయితే కనుక నేను సెకండ్ వచ్చి మళ్ళీ ఇంకోసారి ఫుడ్ మీకు ప్రాపర్గా లోపల ఎలా చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఆ చివరి నుంచి మొత్తం మీకు ఫుడ్ కోర్ట్సే. కానీ ఎక్కువ క్రౌడ్ ఉంది ఎక్కడరా అంటే ఈ ఆంటీ దగ్గర, కుమార్ ఆంటీ దగ్గర. కుమార్ ఆంటీ పక్కన ఇంకొక ఆంటీ ఉంటుంది, ఆమె దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. అయ్యా ఇందుకే ఇస్తారంట మధ్యలో వైట్ లైన్స్, బండి చచ్చిపోతుంది దూకలేక. కానీ ఏం ఎగబడుతున్నారు భయ్యా నిజంగా. నాకు అందుట్లో మీకు కొంత రికార్డ్ చేశాను. నేను చాలాసేపు ఉన్నా అక్కడ నించో అదో కొంచెం ఆంటీ దగ్గర పోయినప్పుడు మళ్ళీ ఆన్ చేశాను కెమెరా. ఫుడ్ ఈజ్ గుడ్, నిజంగా ఫుడ్ బాగుంది. ఎవరికైతే ఫుడ్డీస్ ఉంటారో, టేస్ట్ చేయాలనుకుంటారో వచ్చి జస్ట్ టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నాం చెప్తా. కొంచెం ట్రాఫిక్ అయిపోయి చెప్తా మీకు. ఏందన్న ఈ ట్రాఫిక్, ముందుగా పోవట్లే అప్పటి నుంచి. వీడు లెఫ్ట్ సిగ్నల్ వేసుకుండ్రు, నువ్వు ముందుకు పోవట్లే, నన్ను పోవట్లే అప్పటి నుంచి. నాకు గ్యాప్ ఇవ్వను, నేను పోతా, నువ్వు ఎట్లా పోవట్లే అప్పటి నుంచి. ఇట్లా వెళ్ళిపోవాలి గ్యాపుల్లోంచి మనం బైకర్స్. అంటే పక్కడికి ఇబ్బంది రాకూడదు. రైట్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంత లంచ్ టైంగా అందరూ అంటున్నారు. ఇప్పుడు లెఫ్ట్ ద ఖాళీగా ఉంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో కమింగ్ టు పాయింట్, ఫుడ్ ఎలా ఉంది? నాకు ఫుడ్ బాగా నచ్చింది. మనం పెట్టింది 120కి నాకు వచ్చిన రైస్ కర్రీ వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్. ఎందుకంటే నాకు నచ్చింది, అది నా పర్సనల్ ఒపీనియన్. నాకు నచ్చింది, మీకు నచ్చాలనే రూల్ తెలియదు కదా. సో నాకు నచ్చింది, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాకు నచ్చింది. అండ్ నేను కూడా రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి అవుట్ ఆఫ్ 4/5 ఇస్తా. నేనైతే ఇంకా 4 రేటింగ్ ఇస్తాను 5కి. చాలా బాగుంది. బేసిక్గా ఇందుట్లో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే, ఒకటి నాకు స్టేజ్ ఫియర్, నలుగురిలో మాట్లాడే ధైర్యం నాకు ఉండదు. సో అలాంటిది ఈ రోజున ఈ కెమెరా పట్టుకొని అంతమంది క్రౌడ్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని వాళ్ళ ముందే మాట్లాడుతూ వాళ్ళ ముందే రివ్యూ ఇస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. కానీ నేను మీకు అది యూట్యూబ్ అనాలిసిస్ మీకు ముందు పెడతాను. నేను స్టార్ట్ చేసి 1 month అయింది. 1 monthలో నాకు వాచ్ అవర్స్ 140 అయినాయి. అదొక పాయింట్. వ్యూస్ వచ్చేసి 4000 చేంజ్ అయింది. సో ఇదంతా మీ సపోర్ట్ లేకుండా, మీ ఎంకరేజ్మెంట్ లేకుండా అవ్వదు.
ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే షేర్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో నేను ఇంకా మీ ముందుకి మంచి కంటెంట్ వేయడానికి నేను ప్రయత్నిస్తాను. మంచి కంటెంట్తోనే వస్తాను. ఎక్కడ మీకు మ్యాక్సిమం బోర్ అయితే కొట్టినివ్వను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా వీడియోస్ లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. కానీ నేను గమనించింది ఏంటంటే చాలామంది ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇద్దరు కలిసి వస్తారు అన్నమాట. ఒక్కొక్కరు 60 వేసుకుంటారు. అంటే ఎంత? 120 రూపీస్. చికెన్ కర్రీ వైట్ రైస్ ఎంత? 120 రూపీస్ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు బయట నుంచి ఉంటున్నారు, హాయిగా తింటున్నారు. నేను అట్లా 2-3 చూశాను. ఐ థింక్ దీంట్లో రికార్డ్ అయి ఉంటే కనుక నేను మీకు వెతికి ఆ క్లిప్స్ పెడతాడు. మళ్ళీ పెడితే బాగుంటుందా ఆలోచిస్తున్నా. సో అలా కూడా ఉన్నారు. ఆంటీ దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అండ్ అలాగా ఎప్పుడో ఒకేషన్ పోయేసి తినాలనుకున్న పోయి తినేవాళ్ళు ఉన్నారు. ఫుడ్ స్పైసీ ఉంటుంది, నేను ముందే చెప్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకొకటి వచ్చేసి క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి. అండ్ స్కూటీ మీద వస్తే కనుక ఓకే, బండి ఆడ పార్క్ చేయకూడదు. పార్క్ చేస్తే 1000 రూపీస్ ఫైన్ ఉంది. బట్ అయినా అందరూ పార్క్ చేసుకొని మరీ తింటున్నారు. అదొకటి. ఇంకొకటి, మోస్ట్లీ కార్ ఉంటే కార్లో రండి, హాయిగా కార్ పక్కనే పార్క్. చాలామంది ఫార్చునర్, ఇన్నోవాలు, తర్వాత ఇంకా వేరే కార్ బెలూనోలు, ఆ కారులో వచ్చేసి ఫుడ్ తీసుకొని కార్లో కూర్చొని తింటున్నారు హాయిగా. సో మీ కార్లో వస్తే మీకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మీకు నించోడానికి జాగా ఉండదు. మీరు కంప్లీట్గా ఎండలో నించొని తినాలి. నీడలో కూర్చొని తినడానికి మిగతా ఆప్షన్ అయితే లేదు. అది క్లియర్ కట్. ఎండలో నించోవాలి, మీకు ఆడే తినాలి. అదొక నెగిటివ్ పాయింట్. అండ్ ఇంకా ఏమున్నా మీకు చెప్పాల్సిన వాటర్ బాటిల్ చెప్పేశాను, ఫుడ్ రివ్యూ చెప్పేశాను. బేసిక్గా నాకు నేనంతా హెల్త్ బాగాలే. నేనంతా ఫుల్ హెడ్ ఎక్కాను, కఫ్ లైట్గా ఫీవర్ ఉంది. అండ్ నైట్ కూడా నేను తినలే, అట్లే పండుకున్నా. పొద్దున్న కూడా నాకు తినాలనిపించలే, ఆకలి అనిపించలే. బట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మల్లికార్జున్ బ్రో ఏం చేసిండు, మల్లికార్జున్ బ్రో, కమల వీళ్ళు ఏం చేశారంటే కొన్ని మురుకులు ఇచ్చారు. పండగ కదా, మంచిగా చేసుకొచ్చి ఇచ్చారనమాట. అవి కొన్ని తిన్నా, కొంచెం ఎనర్జీ వచ్చింది. ఏడకు వచ్చిన తర్వాత ఈ ఆంటీ ఫుడ్ తిన్నా. ఆ కారానికి ఒళ్ళంతా ఫుడ్ కారం ఉంది, రైస్ ఏం వేడిగా ఉంది. ప్లస్ నేను వేసుకుంది బ్లాక్. నేను ఎప్పుడు మ్యాక్సిమం బ్లాక్ వేసుకుంటాను. బ్లాక్ జాకెట్, గ్లౌజ్, ప్యాంట్ బ్లాక్ వేసుకున్నా. సో ఎండలో కూర్చొని నించొని తింటున్నా కదా, ఇంకా హీటు. నాకు లోపల చొక్కా మొత్తం మ్యాక్సిమం తడిసిపోయింది. నాకు దాని ఏమంటారు, ఫీవర్ మొత్తం ఎగిరిపోయింది అనుకుంటాను తెలిసి. యా, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ మన కొత్త టాపిక్తో ముందుకు మళ్ళీ వస్తా తొందరలోనే. చలో, టేక్ కేర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం.